ఇక అమ్మ మరి చాలామంది గోల్డ్ కట్ చేసుకుంటుంటారమ్మా. ఈ జనరేషన్‌లో ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తీసేస్తున్నారు. హ్మ్. అసలు ఏంటి అసలు గోల్డ్ తీసుకునే పద్ధతి ఏమైనా ఉందంటారా? ఈ రోజు అయితే పర్లేదు, ఈ టైం అలాగే ఉందంటారా? గోర్లు దీక్షా సమయంలో ఏంటంటే జుట్టు గోర్లు తీయకూడదని ఒక నియమాలుంటాయి. మీరు అయ్యప్ప దీక్షలు తీసుకోవచ్చు, అమ్మవారి దీక్షలు తీసుకోవచ్చు, ఏ దీక్షలైనా గూడా. జుట్టు గోర్లు తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ దీక్ష అక్కడ వృధా అవుతుందని ఒక నానుడుంది. దీక్ష లేని సమయాల్లో గోర్లు తీసుకోవచ్చు. అంటే మంగళకరమైన రోజులు గాకుండా మిగిలిన రోజులు శుక్రవారం, మంగళవారం టచ్ చేయకుండా తీసుకోవచ్చు. ఆ టైం కూడా ఏమైనా ఉందంటారా? సాయంకాలం, పొద్దున అలాగే ఉంటుందా? లేకపోతే సాయంత్రం పూట జుట్టు దువ్వకూడదు, గోర్లు తీయకూడదని ఎందుకు చెప్తారా అంటే ఇంతకుముందు కరెంట్ లేదు కదా. ఈవినింగ్ టైమ్స్ చీకట్లో చేతులు కట్ చేసుకుంటాము. సరైన ఆయుధాలు కూడా అప్పట్లో ఉండేవి కావు. కరెక్ట్ అండి. అందుకని పెట్టింది. సైంటిఫిక్ గా చూస్తే ఈ కరెంట్ ఉండదు. అసలు మనం పుట్టిన తర్వాతే కదా కరెంట్ కూడా బాగా డెవలప్ అయింది. అవును. మీకు తెలిసినంత వరకు మీరు యంగ్గా ఉన్నప్పుడు డెవలప్ అయ్యి ఉండొచ్చు. బాగా కరెంట్ కానీ లైన్స్ లాగటం. అంతకుముందు అంతా మనం బుడ్డి దీపాల కిందే కిరసనాల దీపాల కిందే ఉన్నారు కాబట్టి పొద్దుపోయాక ఆ పనులు చేయకండి, భోజనాల్లో పడతాయి. సంధ్యా టైంలో ఆవులు ఉండేటివి అప్పుడు, పెంపుడు జంతువులు ఉండేటివి. మరి బయట కట్ చేసేస్తావు తింటాయి కదా. సర్వభూతాల యొక్క క్షేమార్థం అలా చెప్పారు. ఎక్కడన్నా ఉంటే నీట్గా కట్ చేసి డస్ట్బిన్లోనో ఎక్కడ బయట వేయండి వెలుగు ఉన్న సమయంలో అని. ఇక మంగళవారం, శుక్రవారం రీజన్ ఉందమ్మా, ఆ రోజులో కట్ చేద్దాం అని చెప్పారు కదా మీరు. అమ్మవారి పూజలు విశేషంగా చేస్తాం. మంగళవారం ఏంటంటే శక్తి పూజలు చేస్తాం. ఆంజనేయ స్వామికి, అమ్మవార్లకి చేస్తాం శక్తి పెంపొందించుకోవడం కోసం. ఐశ్వర్య సిద్ధి కోసం శుక్రవారం చేస్తాం. ఆ టైం అనేది ఆ శక్తి, చైతన్య శక్తి బాగా అందుబాటులో ఉండేటటువంటి సమయం. ఇంకా తలస్నానం గురించి ఏం చెప్తారమ్మా? తలస్నానం పలానా రోజు చేయాలి, ఏ రోజు చేయకూడదు, అలా తలస్నానం కూడా ఏదైనా నియమాలు ఉన్నాయంటారా? తలస్నానం చేసే వాళ్ళకి ఏంటంటే వారానికి 2 సార్లు చేసుకోవచ్చు. ఎందుకంటే ఆడవాళ్ళకి పాపటిలో గంగా ఉంటుంది అని చెప్పుంటారు అన్నమాట. గంగాదేవి ఉంటుంది ఆడవాళ్ళలో అని. ఏదైనా శుద్ధి అనేది ముఖ్యంగా ఆత్మశుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. బాహ్య శుద్ధి కన్నా ఆత్మశుద్ధి ఉండాలి. ఆత్మశుద్ధి లేకుండా ఏ ఆచారం చేసినా వృధానే. ఆత్మశుద్ధి మానసికమైన చిత్తశుద్ధి అంటారు. మానసికంగా పవిత్రంగా ఉండాలి. అవి రెండు బాగుంటే శరీరం అటు ఇటుగా ఉన్నా ఇబ్బంది లేదు. కానీ లక్ష్మీ పూజలు చేయాలంటే మాత్రం మెటీరియల్ వరల్డ్ అనేది చాలా నీట్గా ఉండాలి లక్ష్మీ పూజలకి. ఇంకా తలస్నానం అయితే ఆడవాళ్ళు అయితే వారానికి 2 సార్లు 2 సార్లు చేస్తే సరిపోతుంది. ఏ వారం? శుక్రవారం, మంగళవారం చేసుకుంటే సరిపోతుంది. బాగుంటుంది. మగవాళ్ళు అయితే వాళ్ళ ఇష్టం, ఏం ఇబ్బంది లేదు. ఈ స్నానం కన్నా కూడా మనశ్శుద్ధి, ఆత్మశుద్ధి చాలా ఇంపార్టెంట్ ఏ పూజకైనా. మనం రోజు తలస్నానం చేసి పూజ చేస్తామండి, కానీ మాకు ఎవరి మీద మంచి ఒపీనియన్లు ఉండవు, అందరూ విలన్స్ లాగా కనిపిస్తారు అంటే ఇతని ఆరా పొల్యూట్ అయిపోయి ఉంటుంది. కొంతమంది కాళ్ళకి నల్లతాడు కట్టుకుంటున్నారు చూసాను ఈ మధ్యన. మా చిన్నప్పుడు ఏదో గండ మా అమ్మగారు కట్టేవారు. ఇక్కడ చాలా మంది నల్లతాడు కట్టుకుంటున్నారు. ఏంటి దాని ఎందువల్ల కట్టుకుంటున్నారు ఏంటి అంటే బాగా అందంగా ఉండి ఒక ప్లేస్ లో డార్క్నెస్ ఉంది అనుకోండి, ఫోకస్ అంతా దాని మీద పడుతుంది కదా. దృష్టి మన అందమైన మొహం మీద పడకుండా నడిచేటప్పుడు కాళ్ళు, పాదాలు చూస్తూ ఉంటారు కదా. బాగా నడుస్తుంది అంటే మొహాన్ని అందరూ డైరెక్ట్ గా చూడకపోయినా పాదాలను చూస్తారు కదా. కాబట్టి నల్లదారం కాళ్ళకు కడతారన్నమాట చిన్నపిల్లలకి. ఆ దృష్టి అంతా బ్లాక్నెస్ మీద వెళ్ళిపోయి ఆ నెగిటివ్ రిఫ్లెక్ట్ అవుతుంది. బ్లాక్ కలర్కి ఏంటంటే నెగిటివ్ని రిసీవ్ చేసుకోగలిగిన శక్తి ఉంటుంది. బ్లాక్ కలర్. రెడ్ అంటే శక్తిని పెంచుతుంది. బ్లాక్ అంటే కాళికాదేవి. అన్ని కలర్స్ నలుపులో ఎలా కలిసిపోతాయో అన్ని నెగిటివ్లో అమ్మవారు పీల్చేసుకుంటుంది. కాబట్టి బ్లాక్ కలర్కి, నల్ల దుస్తులకి ఏంటంటే కాళీ, కాలభైరవులకి ఇండికేషన్. వాళ్ళ సమస్త నెగిటివ్ని తనలో కలిపేసుకోగలరు. దుర్గాదేవి అంటే రెడ్ కలర్, బలాన్ని, శక్తిని, రక్షణని ఇచ్చేటటువంటి దేవత. నేను చాలా డేంజర్ అని చూపిస్తుంది అమ్మవారు. రెడ్ అనేది నేను చాలా ప్రమాదకరం అంటాం కదా యుద్ధం సమయంలో. అమ్మవారు మంచి బ్యాటిల్ గాడెసెస్, పరాశక్తి, యుద్ధ దేవతగా దిగినప్పుడు పూర్ణ స్వరూపంలో దుర్గాదేవి అయిందన్నమాట. కాబట్టి రెడ్ అనేది డేంజర్కి ఇండికేషన్, శక్తిని ఇస్తుంది.